హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లెక్చర్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రెగ్యులేటెడ్ పవర్ సప్లై అనమాట. రెగ్యులేటెడ్ పవర్ సప్లై గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మన ఇంట్లో ఉన్న కొన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం. లైక్ మన ఇంట్లో డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఉంటాయి. ఫ్యాను, లైట్, ఫోన్, 3 ఉన్నాయి అనుకోండి. ఫ్యాన్ అనేది ఏసీ కరెంట్ మీద వర్క్ అవుతుంది. ఏసీ 230 వోల్ట్స్ మీద వర్క్ అవుతుంది. సో మనం డైరెక్ట్గా దీనికి పవర్ సప్లై అనేది మనకి ఇంటికి వచ్చే కరెంట్ అనేది 230 వోల్ట్స్ 50 హెర్ట్జ్ ఇట్లానే ఉంటుంది. సో డైరెక్ట్గా ఫ్యాన్కి ఇచ్చేస్తాం, మనకి దీంతో ఏం ఇష్యూ ఉండదు. నెక్స్ట్ లైట్ వచ్చేసి ఇది కూడా 230 వోల్ట్స్ మీద వర్క్ అవుతుంది. ఈవెన్ ఆ తర్వాత ఇది డిక్రీజ్ చేసుకుంటుంది అనుకోండి, ఇది ఎల్ఈడి లైట్ అయితే. కాకపోతే మనం అది డైరెక్ట్గా తీసుకునేది అయితే మాత్రం 230 వోల్ట్స్ అయితే మాత్రం తీసుకుంటుంది. నెక్స్ట్ ఫోన్ ఏమైంది, ఫోన్ వచ్చేసి 230 వోల్ట్స్ ఏసీ కరెంట్ని తీసుకోలేదు. అప్పుడు ఏం చేస్తున్నాం, మనం దానికి ఛార్జర్ యూజ్ చేస్తున్నాం. లేదు ఛార్జర్ యూజ్ చేయొద్దంటే, ఇది నార్మల్గా వర్క్ అవ్వాలంటే బ్యాటరీస్ యూజ్ చేయాలి. బ్యాటరీస్ అంటే ఇప్పుడు AAA బ్యాటరీస్ ఉన్నాయి. AAA బ్యాటరీస్తో ఫోన్ ఇది డీసీ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్ని ఈ AAA బ్యాటరీస్ అంటే నథింగ్ బట్ లైక్ మనం క్లాక్లో వేసుకునేవి లేదా రిమోట్లో యూజ్ చేసుకునే బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని AAA బ్యాటరీస్, AA బ్యాటరీస్ అని చెప్పేసి అంటారు. ఈ బ్యాటరీస్తో ఛార్జ్ చేయాలనుకుంటే, మన ఫోన్ను ఒకసారి ఛార్జ్ చేయాలనుకుంటే 3 బ్యాటరీస్ యూజ్ చేయాలి. సో 3 బ్యాటరీస్ యూజ్ చేయాలి. అంటే ఏంటి, మనకి ఇక్కడ 30 రూపీస్, రోజుకి 30 రూపీస్ యూజ్ చేసి ఫోన్ని ఛార్జ్ చేస్తే ఎంత అవుతుంది, మంత్కి 900 అవుతుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. మనకి డీసీ బ్యాటరీస్ని యూజ్ చేసి డీసీ డివైస్ని ప్రతిసారి ఛార్జ్ చేసుకొని లేదా డైరెక్ట్గా యూజ్ చేసుకోవడం అనేది మనకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో అందు గురించే మనం ఏం చేసామంటే, ఈ ఏసీ 230 వోల్ట్స్ని తీసుకొని మనకి ఎంతైతే డీసీ కావాలో డీసీలోకి కన్వర్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేస్తున్నాం. దాని గురించి మనం యూజ్ చేసే సర్క్యూట్ ఏదైతే ఉందో దాన్నే రెగ్యులేటెడ్ పవర్ సప్లై అని చెప్పేసి కాల్ చేస్తాం. దీంట్లో మల్టిపుల్ సర్క్యూట్స్ ఉంటాయి. ఒక్కొక్క సర్క్యూట్ ఒక్కొక్క పని చేస్తుంది అనమాట. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే 230 వోల్ట్స్ ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేయడానికి రెగ్యులేటెడ్ పవర్ సప్లై అనేది యూజ్ చేస్తాం. చూడండి, ఆర్పిఎస్ ఈజ్ ఏ ఎలక్ట్రికల్ డివైస్ యూజ్డ్ టు జనరేట్ ద స్టడీ డీసీ సప్లై బై ద అన్రెగ్యులేటెడ్ ఆల్టర్నేటింగ్ కరెంట్. లైక్ అన్రెగ్యులేటెడ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏసీని తీసుకొని ఇదేం చేస్తుంది, స్టడీగా ఉన్న డీసీ సప్లైని మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా. ఈ డీసీ పవర్ సప్లైని మనం లీనియర్ పవర్ సప్లై అని చెప్పేసి కూడా కాల్ చేస్తాం. ఎందుకంటే ఇది లీనియర్ లైన్ లాగా మనకి కనిపిస్తుంది, అందుకే దీన్ని లీనియర్ పవర్ సప్లై అని చెప్పేసి అనుకుంటాం. దట్స్ ఇందులో డిఫరెంట్ సర్క్యూట్స్ ఉంటాయి అనుకున్నాం కదా. అందులో ఫస్ట్ది స్టెప్ డౌన్ ట్రాన్సిస్టర్, స్టెప్ డౌన్ ఆర్ స్టెప్ అప్. లైక్ మనం బేసికల్గా హోమ్ పర్పస్లో స్టెప్ డౌనే యూజ్ చేస్తాం. స్టెప్ డౌన్ ట్రాన్సిస్టర్ కాదు, ట్రాన్స్ఫార్మర్. ఓకే, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, రెక్టిఫైయర్, ఫిల్టర్, రెగ్యులేటర్. ఓకేనా, వీటి గురించి తెలుసుకుందాం. లైక్ an RPS mainly consists of transformer, rectifier, filter, voltage regulator. First transformer ఏం చేస్తుంది, ట్రాన్స్ఫార్మర్ a power supply is used to provide the power to ఎంటైర్ ఎలక్ట్రికల్ అండ్ లైక్ ముందు మనం ఏదైనా వర్క్ అవ్వాలంటే దానికి పవర్ సప్లై, లైక్ ఏసీ పవర్ సప్లై ఇచ్చుకుంటాం కదా, అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏ పవర్ సప్లై ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ పవర్ టు ఎలక్ట్రికల్ అయినా ఎలక్ట్రానిక్ డివైస్ అయినా సర్క్యూట్ అయినా వర్క్ అవ్వాలంటే ఫస్ట్ ఏసీ పవర్ మనం ఇచ్చుకుంటాం. అది ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, ఆ ఏసీ పవర్ సప్లైని అయితే స్టెప్ అప్ లేదా స్టెప్ డౌన్ చేస్తుంది. అంటే ఏంటి, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తుంది. ఎలా అంటే దీంట్లో 2 వైండింగ్స్ ఉంటాయి.
ఆల్రెడీ రెక్టిఫైర్లో మీరు చూడకపోతే ఫస్ట్ పార్ట్లో ఈ ట్రాన్స్ఫార్మర్ గురించి ఉంటుంది. ఇందులో ఏంటంటే 2 వైండింగ్స్ ఉంటాయి బేసికల్లీ. ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ అని చెప్పేసి అంటాం. దీంట్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉండి దీనిలో నెంబర్ ఆఫ్ టర్న్స్ తక్కువ ఉంటే ఇది స్టెప్ డౌన్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 230 volts ఇచ్చుకుంటే ఇక్కడ 9 volts కింద వస్తుంది అనమాట. దానికి ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి రెక్టిఫైయర్ ఏం చేస్తుంది, దీని నుంచి వచ్చిన ఇన్పుట్ని తీసుకొని అంటే లైక్ ఫస్ట్ మనకి 230 ఇది 230 ఉందనుకోండి. ఇదేం చేసింది, దీన్ని తగ్గించుకొని చిన్నగా 5 volts ఇచ్చింది అనుకోండి. ఈ 5 voltsని రెక్టిఫైర్ ఏం చేస్తుంది, రెక్టిఫైర్ ఈజ్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఏసీ కరెంట్ టు ది డీసీ కరెంట్. ఏసీ కరెంట్ని డీసీ కరెంట్లోకి మార్చుతుంది. దీంట్లో మనకి డిఫరెంట్ రెక్టిఫైర్స్ ఉంటాయి. లైక్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్. మనం మెయిన్లీ బ్రిడ్జ్ రెక్టిఫైర్స్నే ఎక్కువ యూజ్ చేస్తారు, ఎందుకంటే ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. దాని కంపేర్ టు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ దీనికి ఒక 40% ఉంటే ఇది 80% ఆఫ్ ఎఫిషియన్సీతో వర్క్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఇందాక ఇట్లా ఉన్న ఏసీ కరెంట్ని ఇట్లా అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా, ఇది డీసీ కాకపోతే పల్సేటింగ్ డీసీ. ఏంటంటే రిపుల్స్ అంటారు అనమాట వీటిని. ఈ రిపుల్స్ని ఈ ఫిల్టర్ అనేది తగ్గించేస్తుంది. లైక్ ఫిల్టర్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ లెవెలింగ్ డిఫరెన్సెస్ ఫ్రమ్ ది కరెక్టెడ్ వోల్టేజెస్. ఏదైతే వోల్టేజెస్ ఉందో ఇది దీనికి ఇచ్చుకుంటాం. నెక్స్ట్ అది ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఈ కరెక్టెడ్ వోల్టేజెస్ ఏవైతే రిపుల్స్ ఉన్నాయో వీటిని తగ్గించుకొని దీన్ని ఎట్లా ఇస్తుందంటే రిపుల్స్ అనేవి తగ్గుతాయి అనమాట. నెక్స్ట్ ఫిల్టర్స్ చెప్పుకున్నప్పుడు ఎలా తగ్గిస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇందులోని మెయిన్గా ఏముంటాయంటే సి ఫిల్టర్, ఎల్ ఫిల్టర్, ఎల్సి ఫిల్టర్, సిఎల్సి ఫిల్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మెయిన్గా 4 ఫిల్టర్స్ ఉంటాయి. సి అంటే కెపాసిటర్, ఎల్ అంటే ఇండక్టర్. వాటి గురించి మళ్ళీ నెక్స్ట్ ఫిల్టర్స్లో చూద్దాం. దీని తర్వాత రెగ్యులేటర్ అనేది ఉంటుంది అనమాట. రెగ్యులేటర్ ఏం చేస్తుందంటే బేసికల్గా మనకి లోడ్లో ఎంత అయితే వోల్టేజ్ దానికి కావాలో, ఏదైతే మన డివైస్ వాడుతున్నాం, లైక్ మనకి ఇక్కడ ఫోన్ అనుకోండి, ఫోన్ వాడుతున్నాం, ఫోన్లో దానికి 5 volts మాత్రం కావాలంటే ఇది 5 volts మాత్రం ఇస్తుంది. అంటే ఫ్లక్చువేషన్స్ వచ్చినా కానీ ఇది ఫ్లక్చువేషన్స్తో సంబంధం లేకుండా కాన్స్టెంట్గా ఒకే వోల్టేజ్ని అనేది లోడ్ ఏదైతే కనెక్ట్ చేసామో దానికి ఇస్తుంది. లైక్ 5 volts ఉంది, ఇది 5 volts తీసుకోగలుగుతుంది ఫోను. దీనికి ఒకవేళ సడన్గా ఫ్లక్చువేషన్ ఇన్పుట్ దాంట్లో 230 volts ఉందనుకోండి, 230, 250 అయిందనుకోండి, అప్పుడు దీంట్లో అవుట్పుట్లో కానీ 5 volts కాకుండా 10 volts ఈ డివైస్కి వచ్చేస్తే ఏమవుతుంది, డివైస్లో ఉన్న సర్క్యూట్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అట్లా అవ్వకుండా రెగ్యులేటర్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అప్లికేషన్స్ చూసుకుంటే మొబైల్ ఫోన్ ఛార్జర్స్ ఆబ్వియస్లీ. నెక్స్ట్ వచ్చేసి ఆసిలేటర్స్ అంటే అవి కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్ అనమాట. దేనికి యూజ్ చేస్తారంటే ఈజీ వాళ్ళకైతే అర్థమవుతుంది, వేవ్ ఫామ్స్ అనేవి క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సైనసోడియల్ వేవ్, ఇంకా డిఫరెంట్ వేవ్స్ ఉంటాయి, లైక్ ఇట్లా స్క్వేర్ వేవ్, సాతూత్ వేవ్, అలా డిఫరెంట్ వేవ్స్ ఉంటాయి. వాటిని క్రియేట్ చేయడానికి ఆసిలేటర్స్ అనేవి యూజ్ చేస్తారు. లైక్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్పిఎస్ అని పెట్టి ఆసిలేటర్స్ అని రాసేయండి, దాని గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ యాంప్లిఫైయర్స్ అంటే లైక్ ఏదైనా ఒక సిగ్నల్ ఉందనుకో, వీక్ సిగ్నల్, దాన్ని స్ట్రాంగ్ సిగ్నల్ చేయడానికి యాంప్లిఫైయర్స్ యూజ్ చేస్తారు. లైక్ మైక్ ఇవన్నీ ఉంటాయి. లైక్ మనం వాయిస్ అనేది తక్కువ వస్తుంది, అప్పుడు ఏం చేస్తాం, మనం యాంప్లిఫైయర్స్ని తీసుకుంటాం. యాంప్లిఫైయర్స్ తీసుకొని పెద్ద పెద్ద స్పీకర్స్ పెట్టి ఏదైనా పెద్ద మీటింగ్ అది అయినప్పుడు గట్రా యాంప్లిఫైయర్స్ యూజ్ చేస్తాం. యాంప్లిఫైయర్ ఏం చేస్తుంది, మన తక్కువ వాయిస్ని ఏదైతే ఉందో దాన్ని యాంప్లిఫై చేయడం అంటే పెద్దగా చేసి దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట.
అది ఆర్పిఎస్. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. బాయ్ బాయ్.